సార్ చాలా వరకు కూడా ఫోర్ ప్లే, ప్లే ఆఫ్టర్ ప్లే ఈ మూడిటికి ఒక పెద్దపీట వేస్తూ ఉంటారు దీంట్లలో. అంటే ఈ సెక్షువల్ లైఫ్ గురించి మాట్లాడేటప్పుడు సో అంత ఇంపార్టెన్స్ ఉంటుంది ఆ ఫోర్ ప్లేకి. ఫోర్ ప్లే చాలా ఇంపార్టెంట్ అండి. ఫోర్ ప్లే యాక్ట్స్ యాజ్ ఎ టాబ్లెట్ అలా చెప్పొచ్చు మనం. యూజువల్లీ ఏంటంటే చూడండి, ఇదంతా ట్రైన్ చేస్తుండే. ఒక చిన్న ఒక 2 ఎగ్జాంపుల్స్ ఇస్తాను నేను. అంటే కామసూత్ర ఏదైతే ఉంటుందో అందులో నేను స్టడీ చేస్తే ఏమొచ్చిందంటే, ఇప్పుడు నార్మల్లీ అమ్మాయి అబ్బాయి పైన కూర్చొని జంప్ చేస్తుంది, ఓకేనా, జంప్ అది కాదు. అందులో ఏమవుతుంది, ఆమెకు ఆ రఫ్నెస్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఎంత నిశాంతంగా మంచిగా మాట్లాడుతున్నాము అలా మాట్లాడకుండా ఒకవేళ ఎక్కువగా ఒకవేళ అంటే రఫ్ గా మాట్లాడడం అదంటే అది రఫ్ అయిపోతుంది అక్కడ. అది ఎలా ఉండాలి అని చూపిస్తారంటే, అమ్మాయి పైన కూర్చున్న తర్వాత అమ్మాయి ఎప్పుడైతే చేస్తుంది కదా, అంటే జంప్ చేస్తున్నప్పుడు ఆమెకు కాళ్ళు ఉంటాయి కదా, కాళ్ళలో గజ్జలు ఉంటాయి కదా, చప్పుడు రావద్దు. ఓకే ఓకే, అలాంటి అంటే అలా ట్రైన్ చేస్తుండే ఓకే కామసూత్రలో. అంటే అంత ఇంపార్టెంట్ ఉండేది స్టడీ. ఓకే, అలాగే చెవులో వేసుకుంటుంది అమ్మాయి. వేసుకున్నప్పుడు ఎప్పుడైతే ఆమె కలుస్తుందో అంటే చేసినప్పుడు అది రఫ్ ఇతను చేయకూడదు, ఇతనికి ట్రైన్ ఇస్తుండే. ఎలా అంటే అది డిస్టర్బ్ అవ్వకూడదు, అది స్వింగ్ అవ్వాలన్నమాట. ఇది ఇయర్ లో ఏవైతే లోబ్స్ ఉంటాయో, ఇయర్ రింగ్స్, అది స్వింగ్ అవ్వాలి, అమ్మాయితో పాటు అవి స్వింగ్ అవ్వాలి. ఓకే, అయితే అలా నీట్ గా అలా చేయాలని అలా ట్రైన్ చేస్తుండే. ఈ మధ్య కాలంలో మనం ఏమైనా మాట్లాడితే వల్గరు అది ఇది మంచి లేదు ఏదో కమెంట్లు అట్లా వస్తాయి, కానీ ఇలా ట్రైన్ చేస్తుండే. కానీ ఎస్ఏ రెహమాన్ గారు చెప్పే దాంట్లో వల్గారిటీ ఎక్కడ కనపడదు, అంటే ఒక ఎడ్యుకేషన్ పర్పస్ కనపడుతుంది. అయితే ఇలాంటి కామసూత్రలో ఇలాంటి టీచింగ్స్ ఇస్తుండే. మీరు చదివారా కామసూత్ర బుక్స్ మొత్తం? అవునవును, చదవాల్సి వస్తుంది, ఎందుకంటే నా టాపిక్ ఏదే కదా, యూజువల్లీ మనం డిస్కస్ చేస్తూ ఉంటాం కాబట్టి. అయితే ఫోర్ ప్లే చాలా ఇంపార్టెంట్. దీని గురించి చాలా డీటెయిల్డ్ స్టడీ చేశారనమాట. అది ఒకసారి అంటే అమ్మాయికి మూడ్లో తేవడానికి, అబ్బాయికి మంచి ఎరెక్షన్స్ రావడానికి, ఇద్దరి మధ్యలో బాండింగ్ రావడానికి ఫోర్ ప్లే ఇంపార్టెంట్. ఫోర్ ప్లే ఇంటర్ కోర్స్ కంటే ముందు ఫోర్ ప్లే చాలా ఇంపార్టెంట్. ఫోర్ ప్లే అంటే మీరు కూర్చొని కళ్ళల్లో కళ్ళేసి ఆలోచించి అటు ఇటు వెళ్ళినా, ఇక్కడ మీరు ఇద్దరు ఒక రూమ్ లో లేకున్నా కానీ మీరు ఒకవేళ ఆలోచిస్తున్నా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోతుంది. అది ప్లే కంటే ముందు ఇవన్నీ చేసుకుంటున్నారు కదా మీరు, రూమ్ రెడీ చేసుకోవడం అది అలా చూడొచ్చు. దాని తర్వాత ఒకసారి వచ్చిన తర్వాత మీరు టచ్ కిస్ అది ఇది కూడా ఇందులోనే వస్తుంది ఫోర్ ప్లేలో. దెన్ అగైన్ యూ హ్యావ్ టు గో ఫర్ ఇంటర్ కోర్స్. ఇంటర్ కోర్స్ లో టైమింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ మధ్య కాలంలో అమ్మాయిలు మిస్ అవుతున్నారు. ఇప్పుడు ఒక అతను వచ్చాడు, సార్ మా అబ్బాయి పెద్దగా అయిపోయాడు, ఓకే, వాళ్ళు కూడా పెళ్లి కూడా అయింది అబ్బాయి, మాకు టైం లేదు కలవాలంటే. ఓకే, చిన్న ఇల్లు, వాళ్ళు పొద్దున్న జాబ్కి వెళ్తారు, అప్పుడు మాకు టైం దొరుకుతుంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఈ స్ట్రెస్ టెన్షన్లో అంటే వాతావరణం లేకపోవడం వలన మనం ఏదో మంచిగా చేయండి, బెడ్రూమ్ అలా పెట్టండి ఇలా పెట్టండి అంటే మ్యాక్సిమం వాళ్ళు మన దగ్గర వచ్చే వాళ్ళకి కూడా ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి. సో అందరికీ సూట్ అయ్యేటట్టు మనం మాట్లాడుతాం. ఇప్పుడు కామనాడులు అని అంటూ ఉంటారు కదా సార్, ఎందుకంటే మీరు ఎట్లాగూ వీటి గురించి అన్నిటి గురించి చెప్తున్నారు కదా. సో ఈ కామనాడులు అనేది నిజంగా అంత అంటే ఈ ప్లేస్లలో టచ్ చేస్తే అమ్మాయి త్వరగా మూడ్లోకి వస్తుంది అనేది ఏమైనా ఈ కామసూత్రాలలో రాశారా? ఉన్నదండి, ఎందుకంటే ఎక్కడ టచ్ చేయాలి అంటే బ్లడ్ సర్క్యులేషన్, ఇంకా నరాలు ఉంటాయి కదా, రక్తనాళాలు ఉంటాయి, అలాగే నరాలు కూడా ఉంటాయి. ఇవి ఎక్కడ ఎక్కువ ఉంటాయి అదంతా స్టడీ చేసి కామసూత్రలో చెప్పారు. అక్కడ టచ్ చేస్తే, అక్కడ కిస్ చేస్తే, అక్కడ లిక్ చేస్తే వాళ్ళకు మూడ్ వస్తుంది, వాళ్ళకు విపరీతమైన అంటే బాడీలో చేంజెస్ కనిపిస్తాయి అనమాట. ఒక రకమైన ఏదో బాడీలో నడిచినట్టు కనిపిస్తుంది, అలా వస్తాయి ఫీలింగ్స్. అలా వచ్చిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంతకుముందు కూడా మాట్లాడాము, ఇక్కడ నెక్ ఏదైతే ఉంటుందో చాలా అంటే ఎక్కువగా బ్లడ్ సర్క్యులేషన్ అక్కడ వస్తుంది. గుండె హార్ట్ ఏదైతే ఉంటుందో, అయోటా ఏదైతే డైరెక్ట్లీ అంటే ఇక్కడ నుంచి బ్లడ్ ఫ్లో మంచిగా అవుతుంది, బ్రెయిన్ కి పోతుంది, క్వాంటిటీ ఆఫ్ బ్లడ్ మంచిగా పోతుంది, ఎందుకంటే బ్రెయిన్ యాక్టివ్ గా ఉండాలి బాడీలో. సో అక్కడ చాలా ఇక్కడ నుంచి పోతుంది కాబట్టి చాలా నర్వ్ అక్కడ సప్లై కూడా ఉంటుంది, బ్లడ్ సప్లై కూడా ఉంటుంది. దాని వలన విపరీతమైన ఆనందం వస్తుంది వాళ్ళకు, టచ్ అవ్వగానే మూడ్ లో వస్తారు. అలాగే వీప్ పైన, అలాగే తోడలు ఏవైతే ఉంటాయో అక్కడ టచ్ చేయడం కానివ్వండి, కిస్ చేయడం, రఫ్గా చేసేస్తారు చాలా మంది. అలా చేయకూడదు, నిదానంగా ప్రశాంతంగా మంచిగా మాట్లాడుతూ నీట్గా మంచిగా కంప్లీట్ చేయొచ్చు మీరు.
ఇప్పుడు ఆర్గాయిజం అనేది అబ్బాయిల్లో మనం చూస్తుంటాం, కానీ అమ్మాయిల్లో కూడా గమనించవచ్చా? అంటే ఎట్లా ఇప్పుడు ఆ అమ్మాయి తృప్తి పడింది అని తెలిపేవి ఏమన్నా ఉంటాయండి? చాలా మంది ఏం చేస్తారండి, ఇది ఏవైతే ఇప్పుడు అబ్బాయికి వీర్యం వచ్చేసింది సార్, ఓపెన్ గా చెప్పాలంటే అందరికి అర్థం అవ్వాలంటే, అవును మరి అమ్మాయికి కూడా ఆ విధంగా ఉంటుందా? ఎస్, అమ్మాయికి కూడా డిశ్చార్జ్ అవుతుంది, కానీ అలాంటి డిశ్చార్జ్ ఉండదు. అంటే ఏదో క్రీమ్ కలర్ ఫ్లూయిడ్ వెళ్ళిపోతుంది, లేకపోతే లిక్వోరియాలో వైట్ డిశ్చార్జ్ అయిపోతుంది, లేకపోతే ఏదో అంటే అక్కడ సీక్రీషన్స్ అవుతున్నాయి, అవుతాయి అంటే పచ్చిగా అయిపోతుంది ఆమెకు వస్తుంది, అలా కాదు. ఓకే, అక్కడ ఏమవుతుందంటే అమ్మాయికి ఎప్పుడైతే ఆర్గాజం వస్తుందో ఆమె అరవణ అవసరం లేదు, అర్చన అవసరం లేదు, అది చేసేటప్పుడు అవసరం లేదు, సాటిస్ఫాక్షన్ లెవెల్ వస్తే ఆమె విపరీతమైన కమ్యూనికేట్ చేస్తుంది. మీరు మాట్లాడండి, మీరు ఆపొద్దు, మీరు చేయండి 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 చాలు అంట, అండ్ అక్కడ తెలుస్తుంది అనమాట అమ్మాయికి ఆర్గాజం వచ్చింది. కమ్యూనికేషన్ ఉండాలి దాంట్లో. లేదు ఇప్పుడు అబౌట్ అంటే అమ్మాయికి ఇప్పుడు వస్తుంది అన్నప్పుడు ఇతను మీరేం తీసేస్తాడు, కమ్యూనికేషన్ లేనప్పుడు. అందుకే మాట్లాడండి ఇద్దరు, ఆర్గాజం రావాలి. ఈ మధ్యకాలంలో ఒకతను వచ్చే చెప్పాడు నాకు, సార్ నాకు మెడిసిన్స్ కావాలి, మెడిసిన్ ఎందుకంటే ఇప్పుడు పెళ్లి చేయబోతున్నాను, ఇవాళ రేపు అమ్మాయిలు చాలా ఫాస్ట్ సార్, మళ్ళీ తర్వాత ఇబ్బంది రావద్దు అని చెప్తున్నారు, భయపడుతున్నారు అబ్బాయిలు. ఓకే, వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, భయపడకండి, మాట్లాడండి, కమ్యూనికేషన్ పెట్టండి. ఎప్పుడు ఎంతసేపు పడుతుందో మీకు చూడండి, 4 ఎక్కువసేపు గడపండి. దాని తర్వాత ఇన్సర్ట్ చేసిన తర్వాత ఎప్పుడైతే పెనిట్రేటివ్ సెక్స్ ఉంటుందో, ఇంటర్ కోర్స్ చేసిన తర్వాత మీరు చూడండి, ఆమెకు మీరు చేస్తుండండి, చూడండి. దీనికి మీరు స్టిఫ్ ఉండాలి, మీ స్టిఫ్ ఉండాలి, మీ మీద అంతా కమాండ్ ఉండాలి, అప్పుడు చేయొచ్చు. బాధ్యత అంతా వాళ్ళ మీదనే అంటే అబ్బాయిల మీదనే వస్తుందంటే అది నేచర్. మీరు డామినెంట్, మీకు ఉంటుంది, డెఫినెట్లీ మీరే చేయాల్సి వస్తుంది. మీకు కొన్ని అంటే రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, వాళ్ళకి సాటిస్ఫై చేయడం మీ ఇష్టం.